రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద ఆశా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని అంశాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు 18,000 రూపాయల వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ బంద్ అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్ డిమాండ్ చేశారు. కామారెడ్డి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద బీజేపీ నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు బీసీ బంద్ అమలు చేస్తామన్న హామీని అమలు చేయాలన్నారు. బీసీ సబ్ప్లాన్ కు తగినన్ని నిధులు మంజూరు చేయాలని కోరారు. వరంగల్ జిల్లా పంట రుణాల చెక్కులను టస్కాబ్ చైర్మన్ రవీంద్రరావుతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పంపిణీ చేశారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల కోసం రుణమాఫీ అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు. ఉపాధి హామీ పనుల డబ్బులు చెల్లించాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు జాతీయ ఉపాధి హామీ కార్యాలయం కూలీలు ధర్నా నిర్వహించారు. కార్యాలయం ఎదుట బైఠాయించి ఉపాధి పనుల డబ్బులు చెల్లించాలంటూ నినాదాలు చేశారు. 2 నెలల పాటు ఎండలో కష్టపడి 100 రోజులు పనిచేస్తే కూలీ డబ్బులు చెల్లించకపోవడం దారుణమన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ఓ ఫామ్ హౌస్ను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఫామ్ హౌస్కు అనుమతులు లేవని గుర్తించి ఫామ్ హౌస్ యజమానికి మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఫామ్ హౌస్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని పోలీసుల ఫిర్యాదు అందడంతో చర్యలు తీసుకున్నారు. భూ కబ్జాలకు పాల్పడితే సహించేది లేదని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆందోళన చేపట్టింది. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. పారిశుద్ధ్య అవుట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు చెల్లించాలని, కనీస వేతనం 26,000 రూపాయల జీతం చెల్లించాలని నినాదాలు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి ఐటీడీఏ కార్యాలయానికి వచ్చే అర్జీదారుల కోసం ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ బొజ్జన్న అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ప్రతి సోమవారం ఉట్నూరు మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట అన్నదానం చేపడతామన్నారు. ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతోనే తాను ఎన్నికల ముందు నుంచే బొజ్జన్న అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రజావాణిలో వచ్చిన విన్నపాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంపై అధికారులు దృష్టి సారించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలి అధికారులను ఆదేశించారు. నేడు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో నిర్వహించిన ప్రజావాణిలో కమిషనర్ పాల్గొన్నారు. గ్రేటర్ నలుమూల నుండి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట బైక్ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారి వద్ద నుంచి 9 లక్షల విలువ చేసే 16 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు శివనాగరాజు, రవి, కృష్ణారావులపై గతంలో పలు చోరీ కేసులు ఉన్నట్లు సీఐ తెలిపారు. రంగారెడ్డి జిల్లా తంగిళ్లపల్లి శ్రీలక్ష్మి అలివేలుమంగ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికై 50,000 రూపాయలు విరాళమందాయి. చేవెళ్ల నివాసి జగన్నాథ్ రెడ్డి జన్మదినం సందర్భంగా తల్లి అత్తిలి భాగ్యమ్మ ఆలయ అర్చకులకు చెక్కును అందజేశారు. తన కుమారుడు జన్మదిన సందర్భంగా స్వామివారి అభివృద్ధికి తమ తోడ్పాటును అందించడం పూర్వజన్మ సుకృతమన్నారు ఆమె. చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ నేత కారుకి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఎస్ఎస్పేటలో టీడీపీ నాయకుడు నదీం బాషా కారును వైసీపీ శ్రేణులు పెట్రోల్ పోసి తగులబెట్టారు. అర్ధరాత్రి తన కారుపై పెట్రోల్ పోసి తగులబెట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితుడు నదీం పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ బాలికల గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. అక్కడున్న వసతులు పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధపడి విద్యార్థులను క్షమించమని కోరారు రాజగోపాల్ రెడ్డి. త్వరలోనే ప్రతి ప్రభుత్వ పాఠశాలను రోల్ మోడల్గా తీర్చిదిద్దామని విద్యార్థులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.